గణేష పురాణ రచనకు శ్రీకారం చుట్టాడు వ్యాసుడు. దశహస్తములు కలిగి త్రినేత్రములు గలవాడై కిరీటము పైన అర్ధచంద్రాకృతిని ధరించిన వాడైన ఈ మహాగణపతి దక్షిణ హస్తములందు వరుసగా చక్రము, ఓషధి, కలువ పువ్వు, ధనపాత్ర, అభయ హస్తమును, వామహస్తములందు వరుసగా పాసము, చెరకు, పద్మము, గాదాదండములను ధరించి తన వామాంకముపై కూర్చుని ఉన్న తన దేవేరిని ఐదవ వామహస్తముతో పొదివి పట్టుకున్నవాడై తనని ఆరాధించిన వారికి సర్వ కార్యములను ప్రసాదించుచున్నాడు. ఇలా మహాగణపతి గురించి తన గణేశ పురాణమునందు వర్ణిస్తున్న భగవాన్ వేదవ్యాస మహర్షికి ఒక సందేహం కలిగింది. మరుక్షణం తాళపత్రాల మీద నిరాటంకంగా అక్షరాలను లిఖించుకుపోతున్న ఆయన చేతివేళ్ల మధ్య గంటం చప్పున నిలిచిపోయింది. భగవాన్ వేదవ్యాసుడు సామాన్యుడు కాడు, మహాతపస్సంపన్నుడు, మహామహిమాన్వితుడు. వేదమును విభజించి చతుర్వేదములుగా వాటికి శృతి స్మృతులను రచించి జగత్తుకి మహోపకారము చేసిన ద్రష్ట. తాను విభాగించిన చతుర్వేదాలను చిన్న చిన్న కథల రూపంలో కూర్చి అష్టాదశ పురాణాలను రచించిన మహాజ్ఞాని. తన తపశ్శక్తితో త్రిలోకములకు వెళ్ళి త్రిమూర్తులను దర్శించి రాగల మహర్షి. అంతటి మహాకవి ఇప్పుడు లోకోపకారార్థం అష్టాదశ పురాణములను రచించడానికి సంకల్పించి తొలుతుగా గణేశ పురాణము రచిస్తున్నాడు. ఈ గణేశ పురాణమునందు వ్యాసునికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం కలిగింది. అసలు ఈ మహాగణపతి ఎవరు? పార్వతీనందనుడు అన్న వాక్యము జగత్ ప్రసిద్ధము. ఈ విషయాన్ని తన శివపురాణంలో స్పష్టం చేశాడు. అంతేకాదు, గణపతి అయోనిజుడు అని, పార్వతీదేవి గర్భాన్నించి జన్మించినవాడు కాడని, పరమేశ్వరుడు చేసిన మట్టి బొమ్మకి పార్వతీదేవి చేత స్పర్శ తగలగానే జీవం కలిగి సజీవుడయ్యాడని తానే విశదీకరించాడు. అయితే పార్వతీ పరమేశ్వరుల వివాహానికి ముందు ఒక అద్భుత విషయం జరిగింది. పరమేశ్వరుడు హిమాలయాలకి వచ్చి అందుగల అత్యున్నత శిఖరమునందు విరాగిగా నిర్వికార నిశ్చల సమాధి స్థితిలో కఠోర తపస్సు చేస్తుండగా అతడిని భర్తగా పొందడానికి పార్వతి ఎన్నో వ్రతాలు, నోములు చేసింది. అయినా పరమేశ్వరుడు ఆమె వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకలేదు. ఆ పరిస్థితుల్లో లోకశాంతి కోసం పార్వతీ పరమేశ్వరుల వివాహం అనివార్యం అని భావించిన బ్రహ్మాది దేవతలు మన్మధుని సహాయాన్ని కోరారు. మన్మధుడు సై అన్నాడు. మహాశివునిపై తన మన్మథ బాణాలను ప్రయోగించాడు. పరమేశ్వరునికి తపోభంగమైంది. ఆగ్రహంతో కన్ను తెరిచిన ముక్కంటి ఫాలాగ్నికి మదనుడు భస్మమైపోయాడు. పరమేశ్వరుడు తక్షణం హిమాలయాలు వదిలి కైలాసానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవికి ఆశాభంగమైంది. తారకాసుర సంహారానికి దేవతలు చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. తన మనోనాథుడైన పశుపతినాథుని చెంతకు చేరే మార్గం కానక దుఃఖంతో విలపిస్తున్న పార్వతి ఎదుట ప్రత్యక్షమైనాడు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ. ఈ పార్వతీదేవి పూర్వజన్మలో చతుర్ముఖ బ్రహ్మ పుత్రుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది. సతీ అన్న నామధేయంతో విరాజిల్లిన ఆ కన్య తన ప్రాణవల్లభుడైన ముక్కంటిని వివాహమాడిన తదుపరి దక్షయజ్ఞం సమయంలో దేహత్యాగం చేసి
మరలా ఈ జన్మలో హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. ఈ వివరాలన్నీ పార్వతీదేవికి వివరించాడు విధాత. అమ్మా పార్వతి, విచారించుకు. పరమశివుని పతిగా పొందాలని నువ్వెంత తపన పడుతున్నావో నాకు తెలుసు. లోకోపకారార్థం మాకు మీ పార్వతీ పరమేశ్వరుల వివాహం అత్యవసరం, అనివార్యం. అయితే నీవు పునర్జన్మించావు గాని నీ గత జన్మ జ్ఞాపకాల నుండి విడుదల పొందని ఆ ముక్తేశ్వరుడు విరాగి అయి రాగద్వేషాలకతీతుడై కఠోర తపోదీక్ష వహించాడు. ఆ వైరాగ్యం వదలనందునే నిన్ను తృణీకరించాడు. కానీ అతడు జగత్కళ్యాణార్థం ఎప్పటికైనా నిన్ను చేపట్టక తప్పదు అన్నాడు విధాత అనునయంగా. ఎప్పుడు ఆ శుభగడియ ఎప్పుడు? కైలాసానికి వెళ్ళిపోయినా నా ప్రభువు నన్ను కనికరించేదెప్పుడు? నా స్వామి నన్ను పరిగ్రహించేదెప్పుడు? నా ప్రభువుని పొందడానికి నేను చేయని వ్రతాలు లేవు, నోచని నోములు లేవు, చేయని పూజలు లేవు. తత్ఫలితంగా నా ముంగిట దాకా వచ్చిన నా స్వామి నన్ను కన్నెత్తి అయినా చూడకుండా కైలాసానికి కదిలిపోయాడు. దేవా, ఇహ నేనేం చెయ్యగలను? విభుణ్ణి వివాహితుణ్ణి చెయ్యడానికి దేవతలైనా మీరంతా కలిసి చేసిన మన్మథ ప్రయోగం విఫలమైంది. ఇహ ఒంటరిదాన్ని, ఆడదాన్ని నేనేం చెయ్యగలను స్వామి? నా ప్రభువుని ఎలా పొందగలను అంటూ వాపోయింది పార్వతీదేవి. దుఃఖించకమ్మా, సర్వదేవతాలోకము, సర్వ మహర్షి మండలము నీకు అండగా ఉంది. నీవు ఒంటరిదానవు కావు. మహా దుర్మార్గుడైన తారకాసురుడిని నిర్జించగలవాడు శివుని వీర్యం వల్ల జన్మించాలి. అది జరగాలంటే మహాశివుడు వివాహమాడాలి. అతడు నిన్ను తప్ప మరెవరినీ వరించడు. కనుక మీ ఇరువురి కళ్యాణం తథ్యం. ఈ సత్కార్యం జరగాలంటే నీవొక వ్రతం ఆచరించాలి అన్నాడు విధాత. వ్రతమా? ముక్కంటి మనస్సు మరలించే వ్రతం ఉన్నదా? ఏమిటది అని అడిగింది పార్వతి ఉత్సుకతతో. సంకష్ట చతుర్థి వ్రతం. దీనినే సంకష్ట గణపతి వ్రతం అని కూడా అంటారు. నీవు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినట్లయితే ఆ మహాగణపతి ప్రసన్నుడై నీకు దర్శనమిస్తాడు. నీవు కోరిన వరాలు అనుగ్రహిస్తాడు. ఆ వ్రత మహత్యం వల్ల పరమేశ్వరుని మనస్సు చల్లనవుతుంది. వైరాగ్యాన్ని వదిలి వచ్చి నిన్ను వరిస్తాడు. మీ ఇరువురి సమాగమం వల్ల జగత్ కళ్యాణం జరుగుతుంది అని వివరించిన చతుర్ముఖుడు సంకష్ట గణపతి వ్రత విధానాన్ని సాకల్యంగా పార్వతీదేవికి వివరించాడు. అంతటా పార్వతీదేవి శుభముహూర్తంలో వ్రతదీక్ష స్వీకరించి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో మహాగణపతి స్వర్ణ ప్రతిమను ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధానంతో సమంత్రకంగా పూజించింది. అటుపై తపోదీక్ష వహించి ఓం ఘం గణపతయే నమః అన్న మహామంత్రాన్ని చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఉపదేశం పొంది ఆ మహామంత్రాన్ని జపిస్తూ తపోదీక్షలో మునిగిపోయింది పార్వతీదేవి. హైమవతి తపోదీక్షలో వారాలు నెలలు గడిచిపోయాయి. ఆమె కేవలం వాయుభక్షణ చేస్తూ కఠోర తపస్సు చేస్తూ ఉండగా ఆ తపోవేడిమికి సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి. ఆ తపోజ్వాలకి ఎప్పుడు బ్రహ్మాండ మండలాలన్నీ దహించుకుపోతాయోనని సర్వలోకవాసులు భయంతో వణికిపోసాగారు. అలా సంవత్సర కాలం పాటు నిరాటంకంగా జరిగిన పార్వతీ తపస్సుకు మెచ్చి తన వైనాయక లోకం నుంచి దిగివచ్చి ఆమెకు దర్శనమిచ్చాడు మహాగణపతి. అపూర్వమైన తేజస్సు నడుమ సహస్రాధిక చంద్రుల ప్రకాశమును మించిన తెల్లని శరీర ఛాయతో త్రినేత్రములతో దశభుజములు కలిగి దక్షిణ భాగ హస్తములందు వరుసగా చక్రము, ఓషధి పాత్ర, కలువ పువ్వు, స్వర్ణ పాత్రలతో అభయ హస్తముతోనూ అలాగే
వామభాగ హస్తములందు వరుసగా పాసము, చెరకు, పద్మము, గదలను ధరించి తన వామాంకముపై కూర్చుని ఉన్న శక్తిని తన ఎడమవైపు 5వ హస్తముతో పొదివి పట్టుకుని మహావిరాట్ స్వరూపంతో తేజస్సుతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు మహాగణపతి. అమ్మా, నీ భక్తి శ్రద్ధలకు సంతసించాను, నీ తపోదీక్షకు సంతుష్టుడనయ్యాను, నీ ఇష్ట కామ్యములేమిటో చెప్పు, అనుగ్రహిస్తాను అన్నాడు మహాగణపతి మందహాసం చేస్తూ. పార్వతీదేవి ముకుళిత హస్తద్వయముతో గణపతికి వందనాలు అర్పిస్తూ, దేవా, బ్రహ్మాండ మండలాన్ని ఆవరించుకుని న భూతో న భవిష్యతి అన్న విధంగా మహా తేజోస్వరూపంలా ప్రకాశిస్తున్న నీ విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శించి ధన్యురాలినయ్యాను. నీ దర్శనంతో నాలోని మనోవికారాలన్నీ నశించాయి. ఇక నాకు ఇష్ట కామ్యములు, కోర్కెలు లేవు. నాకీ జన్మ నుంచి విముక్తి కలిగించు, మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది భక్తి పారవస్యంతో. అమ్మా, నీ మనస్థితి నాకు అర్థమయ్యింది. నీవు శక్తి స్వరూపిణివని, మూల ప్రకృతివన్న సత్యాన్ని విస్మరించి భ్రమలో మాట్లాడుతున్నావు. కానీ నీ మనోరథం నాకు తెలుసు. శక్తివైన నీవు పురుషుడు అయిన పరమేశ్వరుడు చెంత చేరాలని తప్పిస్తున్నావు. తదాస్తు, నిన్ను అనుగ్రహిస్తున్నాను. అతి త్వరలో నీవు పరమశివుడిని పరిణయమాడి జగత్తుకే మాతవై జగదీశ్వరి అన్న నామంతో విరాజిల్లుతావు. శుభం భూయత్ అంటూ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు మహాగణపతి. ఆ తదనంతరం పరమేశ్వరుడు తపస్సు చాలించి సర్వదేవత భూత గణాలతో సహా హిమనగరానికి తరలివచ్చి పార్వతిని వివాహమాడాడు. ఆ ఆది దంపతులు కైలాసానికి చేరి సంతోషంతో సంసార జీవితం సాగించారు. కాలక్రమంలో వారికి 2 కుమారులు కలిగారు. ఒకరు గణపతి, రెండవ వారు షణ్ముఖుడు. ఇది కథా సత్యం. ఇలా జరిగిన దానినే తన శివాపురాణంలో రచించాడు వ్యాసుడు. ఈ విషయమే ఇప్పుడు అతనిలో సందేహాన్ని కలిగించింది. పార్వతీ పరమేశ్వరుల ప్రథమ పుత్రుడు గణపతి. మరి వారి వివాహానికి ముందే గణపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? వివాహానికి ముందే పార్వతి తన కొడుకు అనుగ్రహం గురించి తపస్సు చేసిందా? అది అసంబద్ధం కాదా? పెళ్ళి కాకుండా కొడుకు ఎలా పుడతాడు? పార్వతీ పరమేశ్వరుల కంటే ముందే గణేశుడు ఉన్నాడా? అందుకే గణపతి వ్రతాన్ని ఆచరించమని చతుర్ముఖుడు పార్వతికి హితబోధ చేశాడా? అట్లయితే ఆదిదేవుడు గణపతి అయితే అతడు పార్వతీ తనయుడు అయినప్పుడు మట్టి వినాయకుడుగా, పసుపు గణపతిగా ఎందుకయ్యాడు? పోనీ ఆదిదేవుడే మహాగణపతి అయితే ఆ తదుపరి అవతరించిన పార్వతీ పరమేశ్వరులు జగజ్జననీ జనకులు ఎలా అయ్యారు? గణపతి ముందా, ఆది దంపతులు ముందా? ఎవరు ముందో, ఎవరికెవరు ఏమవుతారో తెలియకుండా, తెలుసుకోకుండా గణపతి పురాణం ఎలా ముందుకు సాగుతుంది? అందుకే ఆ సందిగ్ధంతోటే వేదవ్యాసుని ఘటం నిలిచిపోయింది. మరి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవారెవరు? పరిష్కారం కోసం ఆలోచిస్తూ క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు వ్యాసుడు. పార్వతీదేవికి పరిష్కార మార్గాన్ని ఉపదేశించినదెవరు? సృష్టికర్త బ్రహ్మ. అవును, ఆ చతుర్ముఖుడు సృష్టికర్త. ఆయనకి తెలియని విషయం అంటూ ఉండదు. ఉపదేశం చేసిన విధాతకి దాని మూలం తెలియకుండా ఉండదు. ఆయనని ఆశ్రయిస్తే సత్యాన్ని తేటతెల్లం చేస్తాడు, సందేహాన్ని నివృత్తి చేస్తాడు. వ్యాసుడు దృఢ నిశ్చయంతో తక్షణం సత్యలోకానికి బయలుదేరాడు. అతడు మహా తపస్సంపన్నుడు, మహర్షి కనుక ఆకాశయానం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో నారద మహర్షి తారసపడ్డాడు. కుశల ప్రశ్నలు, పరామర్శలు అయ్యాక తన సందేహాన్ని బయటపెట్టాడు వ్యాసుడు. నారదుడు నవ్వి,
విత్తు ముందా చెట్టు ముందా అని తెలుసుకోవాలని నాకు కుతూహలంగానే ఉంది. పద అంటూ తాను వ్యాసుని వెంట సత్యలోకానికి బయలుదేరాడు. అనతి కాలంలోనే ఇద్దరూ సత్యలోకం చేరుకుని బ్రహ్మదేవుడి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో సత్యలోకంలో గొప్ప సభ జరుగుతోంది. ఆ సభలో 14 భువనాలకి చెందిన దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ నాగ మరుద్గణ పితృగణాదులతోలోని ప్రముఖులతో పాటు మానవ జాతికి చెందిన వశిష్ఠ భరద్వాజ అత్రి గౌతమ విశ్వామిత్రాది మహర్షులు కూడా పాల్గొన్నారు. వారితో పాటు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా ఆ సభలో సముచిత ఆసనాల్లో కనిపించారు. వారందరినీ ఒకే సభలో ఒకే సమయంలో దర్శించగలిగినందుకు ఆనందిస్తూ తానున్న చోటు నుంచే ఒక్కొక్కరికి నమస్కరిస్తున్న వ్యాసుని దృష్టి ఒక చోట చప్పున ఆగిపోయింది. ఆడబోయిన తీర్థం ఎదురైందంటే ఇదేనా? వ్యాసుడు తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఆ సభలో మహాగణపతి కూడా కనిపించాడు. అతడు పార్వతీ నందనుడుగా సభలో పాల్గొన్నాడా, లేక విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడుగా సభలో ఉన్నాడా? ఎలా పాల్గొన్నప్పటికీ త్రిమూర్తుల కంటే అత్యున్నత స్థానంలోనూ కూర్చోలేదు. వారి సరసన సమస్థానంలోనూ కూర్చోలేదు. మామూలు దేవతాగణాల సరసన సామాన్య స్థానంలో ఆసీనుడయ్యాడు. ఎందుకని? ప్రప్రథమ వందనీయులైన విఘ్నాధిపతికి సముచిత స్థానం లేదా? జగన్మాత పార్వతీదేవికే వరాలు అనుగ్రహించిన గణపతికి అందరికంటే అత్యున్నత స్థానం ఎందుకివ్వలేదు? ఏమిటి వైరుధ్యం? వ్యాసుడు వ్యాకులం చెందుతూ అప్రయత్నంగా గణపతికి నమస్కరించాడు. అదే క్షణంలో గణపతి దృష్టి వ్యాసునిపై పడింది. ఆయన అభయహస్తం కొద్దిగా కదిలి అతడిని ఆశీర్వదించింది. అంతే. అంతవరకు అనేక సందేహాలతో వ్యాకులపడుతున్న వ్యాసుని మనస్సు ఒక్కసారిగా శాంతించింది. అతని హృదయమంతటా అనూహ్యమైన దివ్య ప్రశాంతత వ్యాపించింది. ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ వ్యాసుడు తన్మయత్వంతో కనులు మూసుకున్నాడు. అలా ఎంతసేపు ఆ ఆనంద పారవస్యంలో లీనమైపోయాడో అతనికే తెలియదు. నాయనా వ్యాస పలకరింపు విని తేరుకుంటూ కళ్ళు తెరిచాడు వ్యాసుడు. బ్రహ్మ సభలో బ్రహ్మదేవుడొక్కడే తన పద్మాసనం మీద కనిపించాడు. గణేశ శివ విష్ణాది దేవతలు మహర్షులంతా ఎప్పుడు వెళ్ళిపోయారో, సభ ఎప్పుడు ముగిసిందో వ్యాసునికి అర్థం కాలేదు. అయోమయంగా బ్రహ్మదేవుని వైపు చూశాడు. వ్యాస, బ్రహ్మజ్ఞానివి, వేదజ్ఞాన నిధివి, అష్టాదశ పురాణ కర్తవి, త్రిలోకాలు చుట్టిరాగల తపో సంపన్నుడివి, దైవాంశ సంభూతుడివి, ఏమిటయ్యా నీకా పరాకు? ఎందుకా కలవరం? సభకి విచ్చేసిన వారంతా ఎప్పుడో తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. నీ ఒక్కడివే నిలచిన చోట నించిని కదలకుండా, ఎంత పిలిచినా వినిపించుకోకుండా, ఒక్క జాముసేపటి నుంచి ఉలుకు పలుకు లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయావు. సత్యకాలంలో ఒక్క జూము కాలం అంటే భూలోకంలో ఎంతకాలం గడిచిపోయిందో గ్రహించగలవు కదా. మరి దేనికా పరాకు? ఏమైంది నీకు? ఏం పని మీద ఈ సత్యలోకానికి వచ్చావు అని సుదీర్ఘంగా సంభాషించాడు బ్రహ్మదేవుడు. విధాత మాటలు విన్నాక పూర్తిగా తేరుకున్నాడు వ్యాసుడు. తాను బ్రహ్మలోకంలో అడుగుపెట్టి గణపతి దర్శనం ఆశీర్వచనం పొంది ఆనంద పారవస్యంలో మునిగిపోయిన గడియ కాలం భూలోక కాలమానం ప్రకారం 100 సంవత్సరాలు గడిచిపోయాయని అర్థం చేసుకుని ఆశ్చర్యచకితుడై బ్రహ్మదేవునికి నమస్కరించి, విధాత, సకల చరాచర జీవ సృష్టికి కారణభూతుడివైన నీకు
శిరసు వంచి నమస్కరిస్తున్నాను. సృష్టికర్తవైన నీకు ఈ సృష్టిలో తెలియని రహస్యం ఏదీ ఉండదు. దేవా, నీ ఆజ్ఞానుసారం అష్టాదశ పురాణాలు రచించాను. శృతులు స్మృతులు రచించాను. ఇక అష్టాదశ పురాణాలలో సంపూర్ణంగా విపులంగా వివరించలేకపోయిన విషయాలను జగత్తుకి అందజేయాలన్న లక్ష్యంతో అష్టాదశ ఉప పురాణ రచనకి ఉపక్రమించాను. వీటిలో అత్యంత ముఖ్యమైన గణేశ పురాణము రచిస్తుండగా నాకొక సందేహం కలిగింది. దానిని నివృత్తి చేయగలవాడివి నీవేనన్న నమ్మకంతో ఈ సత్యలోకానికి వచ్చాను. అనుకోకుండా నాకిక్కడ గణపతి దర్శనం, ఆశీర్వచనం లభించింది. ఆ ఆనందం వల్ల ఏర్పడిన పారవస్యం వల్ల నాకు కొంత పరాకు కలిగింది. అందుకు నన్ను క్షమించి నా సందేహాన్ని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు వ్యాసుడు వినయంగా. బ్రహ్మదేవుడు మందహాసం చేసి వేదాన్ని విభజించి చతుర్వేద కర్తగా దేవ దానవ మానవుల ప్రశంసలందుకున్న వేదాంగ వేత్తవి, సర్వశాస్త్ర విద్యా విశారుదుడివి, అపూర్వ తపస్సంపన్నుడివి, నీకు సందేహమా? ఏమిటి నాయనా ఆ సందేహం అని అడిగాడు. వ్యాసుడు మరోసారి వినయంగా వందనమాచరించి, దేవా, నీ ఆజ్ఞానుసారం నేను రచించిన శివపురాణంలో పార్వతీ పరమేశ్వరుల ప్రథమ పుత్రుడు గణపతి అని, బ్రహ్మ విష్ణాది సమస్త దేవతల సమక్షంలో అతనికి గణాధిపత్యం కట్టబెట్టినట్లు రచించాను. అయితే ఈ పార్వతీదేవి వివాహానికి శివుడు సుముఖంగా లేనప్పుడు నువ్వు పార్వతిని అనునయించి ఆమెకి సంకష్ట గణపతి వ్రతాన్ని ఉపదేశించినట్లు ఆమె ఆ వ్రతాన్ని ఆచరించి కఠోర తపస్సు చేయగా మహాగణపతి ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించిన కారణంగా పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగినట్లు రచించాను. పార్వతీ తనయుడైన గణపతి తన పుట్టుకకి ముందే తన తల్లిని ఎలా అనుగ్రహిస్తాడు? అది అసందర్భం కాదా? పోనీ పార్వతిని అనుగ్రహించిన గణపతి వేరు, ఆమె తనయుడైన గణపతి వేరు అని అనుకుందామనుకుంటే వేర్వేరు గణపతులు ఉన్నట్లు నేను అభ్యసించిన అధ్యయనం చేసిన వేదంలో ఎక్కడా ప్రస్తావనకి రాలేదు. మరి పార్వతిని అనుగ్రహించిన గణపతి ఎవరు? ఈ సందేహం తీరకుండా గణపతి పురాణం ఎలా రచించగలను? చతుర్ముఖ, సృష్టికర్తవైన నీకు సర్వజీవుల జన్మ రహస్యాలు తెలుసు. అందుకే నిన్ను ఆశ్రయించాను. చెప్పు దేవా, గణపతి ఎవరు? పార్వతీ తనయుడా? పార్వతికి వరదానం చేసిన పరమాత్ముడా? గణపతి అంటే ఎవరో వివరించి నా సందేహాన్ని నివృత్తి చెయ్యి అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు మందహాసం చేసి, నాయనా వేదవ్యాస, నీ ప్రశ్న చిన్నదే గాని దాని వెనుకానున్న దైవలీల వివరించడం చతుర్ముఖుడైన నాకు కూడా అలవి కానిది. ఎవరు ఈ సృష్టికి పూర్వం నుంచి శాశ్వతంగా ఉన్నారో, మహాప్రళయం సంభవించి సృష్టి యావత్తూ నశించినా ఎవరు నశించరో, ఆది అనాది అయిన నిర్వికార నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మము తానైన వాడెవ్వడో ఆ మహామహిమాత్ముడు మహాగణపతి. లీలా విలాసాలు నాకే కాదు, విష్ణు మహేశ్వరులకి కూడా పూర్తిగా తెలియవు. మా త్రిమూర్తులను, ఈ త్రిభువనాలను, అనంతకోటి బ్రహ్మాండాలను కేవలం సంకల్పమాత్రం చేతనే సృష్టించి ఆ జగన్నాటకాన్ని ఆడిస్తున్న ఆ పరబ్రహ్మ యథార్థ సత్య స్వరూపాన్ని తెలుసుకోవడం, సంపూర్ణంగా వివరించడం అసాధ్యం అన్నాడు. ఆ సమాధానం విన్న వ్యాసుడు ఖిన్నుడవుతూ, అయితే నేను సంకల్పించిన గణేశ పురాణం అంతా అర్ధాంతరంగా ఆగిపోక తప్పదా? గణేశుని మూల స్వరూపాన్ని తెలుసుకోకుండా గణేశ పురాణం ఎలా రచించను? నా గ్రంథాన్ని పూర్తి చేసే మార్గమే లేదా అన్నాడు బాధగా. చతుర్ముఖుడు చిరునవ్వి నవ్వి, అలా నిరుత్సాహపడకు నాయనా, సంకల్పం మంచిదైతే దైవ సహాయం తప్పక తోడవుతుంది.
గణేశ పురాణం రచించాలన్న సంకల్పం నీదైనా నీలో ఆ స్ఫూర్తిని కోరికని కలిగించినవాడు ఆ గణపతే. తన పురాణగాథ రచనకి నిన్ను ప్రేరేపించిన ఆ విఘ్నేశుడు నీకు తప్పక మార్గం చూపిస్తాడు. నీ సంశయాన్ని నివృత్తి చేస్తాడు. నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు కూడా గణేశుడొక్కడే. కనుక తపస్సు చేసి గణపతిని ప్రసన్నుణ్ణి చేసుకో. తక్షణం హిమాలయాలకు వెళ్ళి తపోదీక్ష వహించు. నీకు శుభమగుగాక అన్నాడు. ధన్యోస్మి బ్రహ్మదేవ ధన్యోస్మి అంటూ వ్యాసుడు శిరసు వంచి నమస్కరించి, నీ ఉపదేశాన్ని శిరసా వహిస్తాను. ఇప్పుడే హిమాలయాలకు వెళ్ళి అచ్చటి బదరీనారాయణం వద్ద తపస్సు ఆరంభిస్తాను. నాకు విజయం చేకూరేలా ఆశీర్వదించు అని ప్రార్థించాడు. మహాగణపతి అనుగ్రహ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాడు బ్రహ్మదేవుడు. వ్యాసుడు మరొకసారి విధాతకి వందనాలర్పించి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఈ మహాగణపతి ఆవిర్భావం, ఈ గణపతి పురాణం గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.